మోడీ గారు వచ్చిన తర్వాత మన హిందూ ధర్మానికి సరైనటువంటి న్యాయం జరుగుతుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు తొక్కువేయబడిందా పక్కకు తోయబడిందా అనేది పక్కన పెడితే నిజంగా 450 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత అయోధ్యలో రామాలయం కట్టారు. చాలా గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం. అలాగే దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల ముందు స్వాతంత్రం. కానీ ఈ 76 సంవత్సరాల నుంచి మన దేశంలో భాగమైనటువంటి కాశ్మీర్లో ఆగస్టు 15 2 జెండాలు వేస్తారు. రిపబ్లిక్ డేలో 2 జెండాలు వేస్తారు. సిగ్గు శవం ఏమన్నా ఉందా అసలు? దాన్ని తీసుకెళ్ళిపోయి ఇవాళ తీసి పారేసేసి ఒక జెండా సంస్కృతి తీసుకొచ్చింది మోడీ గారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకో విషయం ఏంటంటే బాబు, మీ అందరూ తెలుసుకోవాల్సింది, కాశ్మీర్లో ఎప్పుడైతే ఒక జెండా సంస్కృతి వచ్చిందో అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి. 30 సంవత్సరాల తర్వాత సినిమాలు తెచ్చారు అక్కడ. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు, కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారవుతున్నారు. అంతకుముందు చదువుకునిచ్చేవారు కూడా కాదు, అంత దారుణంగా అదొక సమాజంగా తయారైంది. అటువంటిది ఇవాళ మన జీవన స్రవంతిలో, భారతీయ జీవన స్రవంతిలో కాశ్మీర్ కూడా కలిపేయడం ఉందని మోడీ గారికే చెల్లింది. అటువంటి ఆయన మరి 10 కళల పాటు ఉండాలి, మన దేశాన్ని జాగృతం వైపు నడపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఏలూరు నగర ప్రముఖులు, అదేవిధంగా అంబికా సంస్థల అధినేత అయినటువంటి మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నేత అయినటువంటి శ్రీ ఎంబీ కృష్ణ గారు ఈరోజు పుట్టిన సందర్భంగా మరి మా పాడవాళ్ళు అందరూ ఆర్ఎస్ఎస్ అందరూ కలిసి వచ్చి వారిని శుభాకాంక్షలు తెలియజేయడానికి వారి స్వగృహానికి స్వయంగా రావడం జరిగింది. వారు ఈ యొక్క హిందూ ధర్మం సంబంధించి వారు చేస్తున్న సేవలు ఏదైతే ఉందో చాలా అమోఘం, అద్భుతం, అమోఘం. మరి ఇటువంటి కుటుంబాలు హిందూ ధర్మంలో చాలా అవసరం ఉంది. మరి అక్కడ సతన్బాడులో ఏదైతే హనుమంతుడి టెంపుల్, తర్వాత అది అమ్మవారి అంబికాదేవి ఆలయం ఏదైతే వారి సంస్థ పేరుందో వారి అద్భుతమైన దేవాలయం నిర్మాణం చేయటం, అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అదే సినీ రంగం కానీ ఎక్కడైనా సరే ఒక దేవాలయం నిర్మాణం చేస్తా ఉంటే వారి యొక్క భాగస్వామ్యం ఉంటుంది. కొన్ని చోట్ల ఎక్కువగా ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా వారి కుటుంబ సభ్యుల యొక్క ఎంతో కొంత భాగస్వామ్యం ఉండడం ఇది గర్వకారణం. ఇది వారి అమ్మవారి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మేరకు వారు ఎక్కడ కూడా దాచుకోకుండానే పూజలు ఎలా చేస్తారో దాన ధర్మాలు కూడా అదే రకంగా నడుపుతూ ఈ యొక్క హిందూ సమాజానికి వారు ఎనలేని సేవలు చేస్తానంటే ఎటువంటి అతిశయం తెలియని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారికి వారి కుటుంబ సభ్యులకి హైందవ సమాజం తరఫున, హిందూ సంఘాల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా చాలామంది వచ్చారు ఇంటికి. వాళ్ళందరూ కూడా నాకు వాళ్ళ యొక్క శుభాకాంక్షలు తెలిపారు. చాలా సంతోషం. ముఖ్యంగా మనం ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. కూటమి ప్రభుత్వం కార్యక్రమాలన్నీ కూడా బాగానే చేస్తున్నారనే నమ్మకంతో ప్రజలు కూడా ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఎన్నో విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వంలో. ఆ ప్రకారంగా ముందుకెళ్తూ మన రాష్ట్రానికి ప్రగతి బంధం నడిపించాల్సిన బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, మా కూటమి ప్రభుత్వం బీజేపీకి కానీ ఉందనేది మరొకసారి అందరికీ తెలియపరుస్తూ, నేను మరొక రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క టీవీ ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, దయించి అర్థం చేసుకోండి. మీరు కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు, మీటింగ్లో చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. కానీ మనకి ఏ ప్రారంభోత్సవానికి కానీ, ఏ సంక్షేమ పథకాలకు కానీ దేనికి కూడా బీజేపీ వాళ్ళకి పిలుపులు రావట్లేదు. బీజేపీ వాళ్ళు కూడా మీతో పాటుగా ఓట్ల కోసం తిరిగి ప్రయత్నం చేశారు. కాబట్టి దయవుంచి మా బాధ అర్థం చేసుకొని మా కార్యకర్తలందరూ కూడా తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు తిరిగి మన కుటుంబం బలమైతే మీకు బలమైనట్టే కదా. ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తూ ఆ దిశగా మీరు మీ యొక్క శ్రేణులందరికీ కూడా ఏ కార్యక్రమం జరిగినా జనసేన ఎలా అయితే పిలుస్తున్నారో అలాగే బీజేపీ పార్టీని కూడా పిలవమని చెప్పాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మరొకసారి వినయపూర్వకంగా వినమ్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించవలసిగా మరొకసారి కోరుకుంటున్నాను. నమస్కారం. నా పుట్టినరోజు సందర్భంగా అటు సినిమా ప్రపంచం నుంచి కానీ, ఇటు రాజకీయ ప్రపంచం నుంచి కానీ చాలామంది పొద్దునుంచి ఫోన్లు చేయటాలు మాట్లాడటాలు జరిగినాయి. ముఖ్యంగా
నా మిత్రులు బాలకృష్ణ గారు కూడా నాకు ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ రకంగా అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరి ఆశీర్వచనం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. నమస్కారం. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.